గుంటూరు జిల్లాలో నర్సుపై బ్లేడుతో దాడి చేశాడు యువకుడు. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా నర్సు వెంట పడుతున్నాడు క్రాంతి మౌలి అనే యువకుడు. పెళ్లికి నిరాకరించడంతో బ్లేడుతో అటాక్ చేశారు. తీవ్ర గాయాలతో బాధిత నర్సు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత నర్సు నిందితుడు క్రాంతి మౌలిది ఇద్దరిది కృష్ణా జిల్లానే. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, తాడేపల్లి మండలం ఒడ్డేశ్వరం వద్ద కావ్య అనే యువతిపై బ్లేడుతో క్రాంతి మౌలి అనే యువకుడు దాడి చేశాడు. అయితే కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలంటూ కావ్యను వెంటబడుతూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా ఆమె పైన దాడి చేశాడు. అయితే కావ్య మణిపాల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. కావ్యకు ఒక్కసారిగా మౌలి దాడి చేయడంతో ఆమెకు గాయాలైన వెంటనే ఆమెని మణిపాల్ హాస్పిటల్ తరలించారు. అయితే పోలీసులు ఎవరైతే కాంతి మౌలి ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారిస్తే అతను మాత్రం మేమిద్దరం ప్రేమించుకున్నాము, కొన్నాళ్ళుగా తనను పెళ్లి చేసుకోమని చెప్తూ ఉన్నాను, కానీ తనను అవాయిడ్ చేసుకుంటూ వచ్చింది. అందుకే ఈ రోజు పెళ్లి చేసుకోమని గట్టిగా మాట్లాడాను, కానీ నిరాకరించింది. దాంతో వెంటనే నేను బ్లేడ్ తో గాయపరిచాను అని చెప్తూ ఉన్నారు. పోలీసుల అదుపులో అయితే నిందితుడు ఉన్నాడు. కావ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు కూడా చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు తాడేపల్లి పోలీసులు. థ్యాంక్ యూ అశోక్.